నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జై భీమ్, జై ముల్నివాసి. నేను మీ దేవతి శ్రీనివాస్. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మరి మేము తలపట్టిన రిలే నిరాహార దీక్షకు మీ సంపూర్ణమైన మద్దతు, సంఘీభావము తెలియజేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. ఏప్రిల్ 7, 2026 మంగళవారం నాడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ హైదరాబాద్ వద్ద మా నిరసన రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు పట్ల దళిత బిడ్డలుగా మేమెంతో దుఃఖపడతా ఉన్నాం. మా అసంతృప్తిని, మా అసహనాన్ని, మా ఆందోళనను మరి ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా చేపట్టడం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఎస్సీ నుండి మరి క్రైస్తవ మతంలోకి మారితే తమ ఎస్సీ హోదా రద్దు అవుతుంది, వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తింపచేయదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మరి అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్టికల్ 14 మరి చట్టం ముందు అందరూ సమానులే, అందరికీ సమానమైన రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం చెప్తా ఉండే మరి సుప్రీంకోర్టు వారు ఎందుకు మా పైన వివక్ష చూపిస్తూ ఉన్నారు? ఎస్సీ కులస్తులు ఎవరైనా క్రైస్తవ మతంలోకి మారితే మీకు ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పడము అది మాపై వివక్ష చూపించడం కాదా? మా హక్కును లాక్కోవడం కాదా? అదే అగ్రవర్ణాలు, అగ్రకులాలు క్రైస్తవ మతంలోకి మారితే వారి కులం వర్ధించదు, వారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుకోవచ్చు. అలాగే మా బీసీ మిత్రులు వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే వారికి కులం మారదు, వారికి బీసీ రిజర్వేషన్ ఉంటుంది. మా ఎస్టీ సోదరులు, ఆదివాసి బిడ్డలు ఎస్టీ వాళ్ళు క్రైస్తవ మతంలోకి మారితే వారికి ఎస్టీ కులమే ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ని వారు అనుభవిస్తారు. మరి ఎందుకు దళితుల పైన వివక్ష? బీసీలకు మారదు, ఎస్టీలకు మారదు, ఓసీలకు మారినప్పుడు మరి దళిత క్రైస్తవులకు మాత్రము బీసీసీ అని ఎందుకు మారుతూ ఉన్నది? ఈ మా ప్రశ్నకు జవాబు సమాజం చెప్తుందా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్తారా? ఈ ప్రభుత్వాలు చెప్తాయా? మీరే మాకు సమాధానం ఇవ్వవలసిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. కొందరు అంటున్నారు అంబేద్కరిస్టులు, అంబేద్కర్ పట్ల గౌరవం ఉన్నవారు, అంబేద్కర్ని గౌరవించే వాళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించాలి కదా. అవును, మేము అంబేద్కర్ని గౌరవిస్తాం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తాం. అంబేద్కర్ గారు ఏనాడు మరి దళితులు ఏ మతంలోకి వెళ్ళినా కూడా వారి హోదా రద్దు అవుతుందని ఎక్కడ కూడా రాజ్యాంగంలో మరి పొందుపరచలేదు. మీకు స్పష్టంగా వివరణ ఇస్తూ ఉన్నాను. మనకు 1949 మరి నవంబర్ 26 నాడు మనకు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయి ఉంటున్నది. మరి అలాగే 1950 జనవరి 26 నాడు రాజ్యాంగము భారతదేశంలో అమలు చేయడం జరిగింది. మరి ఎప్పుడు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు? మన రాష్ట్రపతి గారు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడున్న రాష్ట్రపతి గారు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఆగస్టు 10 నాడు తీసుకొచ్చారు. మనకు మరి రాజ్యాంగం ఎప్పటి నుంచి అమలైంది? మనకు జనవరి 26, 1950, అంటే 6 నెలల తర్వాత ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ఏమన్నా పర్మనెంటా అంటే కాదు, ఇది పర్మనెంట్ కాదు. ఇది పర్మనెంట్ అవ్వాలంటే ఏం చేయవలసి ఉన్నది? అప్పుడు పార్లమెంట్ సమావేశాలలో దానికంటూ ఒక పరిధి ఉన్నది, టైం లిమిట్ ఉన్నది. ఆ సమావేశాలు ఆరంభించినప్పుడు 6 వారాల లోపే ఈ ఆర్డినెన్స్ని పార్లమెంట్ సమావేశంలో పెట్టి దానిపైన డిస్కషన్ జరిగి ఆ తర్వాత అది బిల్లుగా అది ఆమోదించబడినప్పుడే అది చట్టంగా మారుతూ ఉన్నది. అలాంటప్పుడు అలా పక్షంగా కానప్పుడు అది ల్యాప్స్ అవుతుంది, అది ఆర్డినెన్స్ అనేది కొట్టివేయబడుతుంది. కాబట్టి ఆ 1900 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పుడు లేదు, రాజ్యాంగ పరంగా అది లేదు, అది ఎక్కడ కూడా పార్లమెంట్లో ఆమోదించబడలేదు. కాబట్టి దాన్ని మేము ఆమోదించము. ఇది స్పష్టమైన వివరణ. ఇంకొకటి ఆర్టికల్ 25 ఏం చెప్తా ఉన్నది?
భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తన వయసు 18 సంవత్సరాలు నిన్న తర్వాత ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ఆచరించని చెప్తుంది కదా. మరి సుప్రీంకోర్టు వారు మీరు క్రైస్తవ మతంలోకి మారితే మీ ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పడము దేనికి సంకేతం? అది మీరు తెలియపరచాలా. కాబట్టి ఆర్టికల్ 17 అంటరాని తన నిర్మూలన మరి ఎక్కడ ఉంది? ఇక్కడ క్రైస్తవంలో కుల వ్యవస్థ లేదా? ఎవరు చెప్పారండి? అంబేద్కర్ గారు ఆనాడే అన్నారు, మత మార్పిడి జరిగిన తర్వాత దళితులు ఏ మతంలోకి వెళ్ళినా కూడా ఈ సమాజంలో వివక్ష అనేది దళితుల పట్ల పోదు. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఆనాడే నిర్ణయించుకున్నాడు కదా, నేను హిందువుగా పుట్టాను కానీ హిందువు మాత చావను అని. ఆయన హిందూ ఇజాన్ని రిజెక్ట్ చేశారు కదా. కాబట్టి మేము ఒకటే అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాలకు, ఈ న్యాయమూర్తులకు. మరి 1956లో మా సిక్కు దళిత సోదరులకు ఏ విధంగా అయితే ఎస్సీ హోదాను కల్పించారో, 1990లో మా బుద్ధిస్టు సోదరులకు, దళిత బుద్ధిస్ట్ సోదరులకు ఏ విధంగా ఎస్సీ హోదాను కల్పించారో, ఈ 2026లో కూడా మా దళిత క్రైస్తవ సోదరులకు కూడా అలాంటి ఎస్సీ హోదాను మీరు కల్పించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ, మీ అందరినీ కూడా ఒకే ఒక విన్నపం, దయచేసి ఏప్రిల్ 7, 2026 మంగళవారం నాడు ధర్నా చౌక్ ఇంద్ర పార్క్ వద్ద జరుగుతున్న ఈ రిలే నిరాహార దీక్షకు మరి క్రైస్తవ సమాజమా, దళిత సమాజమా, మైనార్టీ సమాజమా, ఎస్టీ బీసీ సమాజమా, మీరందరూ కూడా మీ మద్దతు, మీ సంఘీభావం తెలియవలసిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు తీసుకుంటూ, జై భీమ్, జై ముల్ నివాసి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.